నమస్తే అయ్యగారు. మీ అన్న ప్రకారమే 15వ తారీఖు నాడు మంచి రోజు కదా, ఆ రోజే ఇక మా అక్క నుండి మా అల్లుని పిలిచి ఎంగేజ్మెంట్ పూల్ బండ్ పెట్టుకుందాం అనుకుంటాను. ఓకే బిడ్డ, ఎల్లుండి కంపల్సరీ ఇక మనం లగ్గంకోటు పూల్ బండ్ ఆ రోజు అయిపోతాయి. ఎందుకు నాన్న అట్లా తొందరపడుతున్నావు? ప్లీజ్ నాన్న, నా మాట వినొచ్చు కదా. బిడ్డ ఒకటి అర్థం చేసుకో, బాగు నీకు పెళ్లి చేస్తా అన్నది ఇప్పుడు అనుకున్నది కాదు, నిన్న మొన్న అనుకున్నది కాదు. నువ్వు పుట్టినప్పుడే ఆల్రెడీ నీకు బాగు పెళ్లి చేద్దా అని అనుకున్నావు. ఏమో నాన్న, చెప్తే వినప్పుడు నేను మాత్రం ఏం చేస్తా, నీ ఇష్టం ఇక. బిడ్డ ఇలా నువ్వు ఆలోచించడానికి ఏం లేదు బిడ్డ, అనవసరంగా ఊళ్ళమ్మ పరుగు తీయకు. హలో తమ్ముడా. అక్క, అల్లుతో నేను ఫోన్లో మాట్లాడినే, మరి నాకు ఏ విషయాన్ని ఫోన్ చేసి చెప్తానని వారికి ఏం చెప్పలే. అవునా తమ్ముడా, మరి నా కొడుకు ఏం చెప్పలేదు కదా నాకు. మరి ఎందుకో ఈ మధ్యలో డల్లుగా ఉంటాడు వాడు, అసలు నాకు ఏం చెప్తలేడు. అక్క, అల్లునికి ఏమైంది? ఎల్లుండి మంచి రోజు కదా, అయ్యగారు కూడా చెప్పింది కదా వస్తాడు, మీరు వస్తే మనం అబ్బాయి అనిపించుకుంటే అయిపోతుంది. సరే తమ్ముడా, వాడైతే రాని, వచ్చినాక మాట్లాడతా నేను. సరే అక్క, మరి ఏమనుకుంటాను, ఈ కట్నం ఇవి ఉంటాయి, మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కదా. నీ అల్లుడేనే నీ బిడ్డేనే, ఇంకా కట్నాలు ఇట్లా ఏం మాట్లాడే అవసరం లేదు, నాకు పెళ్లి అయింది ముఖ్యం. నా బిడ్డకి అయితే 30 లక్షలు ఇచ్చి 2 ఎకరాల పొలం ఇద్దామని చూస్తానా. తమ్ముడా, నా కోడలు కట్టుబట్టలతో నా ఇంటికి వచ్చినా నాకు అదే ₹1,00,00,000 ఆస్తి, నాకు అంతే సంతోషం. ఈ మాట అన్నావు, సంతోషం అక్క. సరే తమ్ముడా, సంతోషం. హలో జానకి, అర్జెంట్గా నీతో మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఇక్కడ బయట ఉన్నా కానీ ఏందో చెప్పు, అంత అర్జెంట్ మ్యాటర్. మా నాన్ననేమో అక్కడ ఎల్లుండే పిల్లగాన్ని అనిపించుకుందాం బావతో అనుకుంటా ఏదేదో మాట్లాడుతున్నాడు. అరే, ఇంకా నాతో మాట్లాడేమున్నది, నీకు ఆల్రెడీ డైరెక్ట్ చెప్పేసిన కదా మీ నాన్న చెప్పినట్టు వినమని. రాఘవ, నువ్వు ఇట్లా మాట్లాడకు, నాకు భయం అవుతుంది. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు చెప్పు, అర్జెంట్గా ఇంటికి రా. నేను ఇంకో ½ అన్ అవర్లో ఇంటికి వస్తా, వచ్చినాక మాట్లాడుకుందాం. నాకు ఈ టార్చర్ ఏంది దివ్య, వాళ్ళ ఇంట్లో అట వాళ్ళ బావని పిలగాలనిపించుకోవడానికి వస్తుందంట. ఆ విషయం నాకు చెప్తే నేనేం చేయగలుగుతా? అవునా, నువ్వైతే తన ఇష్టం లేదని చెప్పేసినావు కదా, మళ్ళీ నీకెందుకు చెప్పుకుంటుంది? ఏమో దివ్య, నాకు అది అర్థం కావట్లే. ఇక్కడి అమ్మాయి ఆవేశంలో నన్ను ఇష్టపడ్డ విషయం వాళ్ళ నాన్న చెప్తామో అని చెప్పేసి నాకు ఒకటే టెన్షన్ అవుతుంది. అవునా రాఘవ, నువ్వు అసలు లేట్ చేయకు, మళ్ళీ వెళ్ళి చెప్పింది అనుకో ప్రాబ్లం అవుతుంది, నువ్వు వెళ్ళి మాట్లాడు. సరే, ఏమవుతుందో ఏమో. ఏంద్ర కొడుక, ఎడిపోయినావు ఇది వరదాకా? మా తమ్ముడు ఫోన్ చేసిండట, మంచి రోజు అని చెప్పిండట. నీకు ఎప్పుడు నాకు ఏ విషయం చెప్తాడు వేంద్ర? చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా అమ్మ. ఎందుకే మామ ఏమంటాను ఫోన్ చేసి? ఎల్లుండట మంచి రోజు ఉన్నదట, మళ్ళీ వచ్చి మాట ముచ్చట అనుకోమని చెప్పిండు. అవునానే, ఎల్లుండేనట్నానే. కొత్త బట్టలు కుట్టించుకున్నావు కదరా, ఆయన తెమ్మని మిషన్ అయినా నువ్వు పోయి నువ్వు కారం ఇంత స్వీట్ పట్టుకొని రాపో మామ ఇంటికి పోదాం మనం.